శివయ్య మెడలో పుర్రెల మాల ఎందుకు ఉంటుంది అనే సందేహం అందరిలో ఉంటుంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. ఆయన మెడలో పుర్రెల మాల ఉంటుంది. అదేదో శ్మశానంలో దొరికిన కపాలమును తీసి మెడలో వేసుకున్న మాల కాదు. ఆ పుర్రెల మాల ఎక్కడదో శంకర్ భగవత్పాదులు గారు చెప్పారు. ఈ సృష్టిని చెయ్యవలసి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చతుర్ముఖ బ్రహ్మర్షి గారిని సృజించి నువ్వు ఈ సృష్టిని అంతటిని చెయ్యి అని చెప్తాడు. ఈ సృష్టి చేసిన ఇంటి పెద్ద బ్రహ్మగారు కూడా కొంతకాలానికి ఆయుర్దానం కొంతకాలం అయిన తర్వాత పడిపోతారు. అయ్యో, అందరికంటే ముందొచ్చిన వాడివి, ఈ సృష్టి చేసిన వాడివి, నీ పుర్రె కూడా భూమి మీద పడితే బాగుండదని ఆ పుర్రె తీసి తలపకు చుట్టి మెళ్ళో వేసుకున్నాడు. దానికి ఒక గౌరవం ఇవ్వడానికి అటువంటి మాల పెద్దది అయిపోయింది. అంత పెద్ద మాలగా పెరిగిపోయింది. కానీ ఆ మాల పెరుగుతుంది, కానీ ఆయన అలానే ఉన్నారు. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, అంటే ఇన్ని మాళ్ళు సృష్టి జరిగింది. శివుడు మాత్రం అలానే ఉన్నారు. శివుడు కాలాతీతుడు, కాలమును పడగొట్టువాడు అన్నమాట. ఇదండి శివయ్య మెడలో ఉన్న పుర్రెల మాల రహస్యము. నాకు తెలిసినంతలో మీకు తెలియజేశాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.